అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ మీద అసలు ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఈ భూమి మీద ఫ్రీబీస్ మీద మాట్లాడినంత ఇంక ఎవరి మీద మాట్లాడరేమో. ఇక అది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. అయితే మరి ఎవరికి ఫ్రీబీస్ అసలు ఎవరెవరు మాట్లాడుతూ ఉంటారంటే ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరు ఫ్రీబీస్ ఎందుకు అంటారు. మరి ఇక పెద్ద పెద్దోళ్ళు కార్పొరేట్ వాళ్ళందరూ ఫ్రీబీస్ అంటారు. మళ్ళీ ఇక ప్రభుత్వం కూడా అట్నే అంటూ ఉంటుంది. కోర్టులు కూడా అదే మొదలుపెట్టినాయి. ఇక చూస్తుంది చూడండి. ఇక ఒకటి చూపిస్తా ప్రజలారా చూడండి. ఇప్పుడు ఫ్రీబీస్ ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అంటే ఉచితాలు ఎవరికి ఇస్తుండ్రు, ఎవరికి ఎంత ఉచితాలు ఇస్తుండ్రు అనేది మనం కనుక ఒకసారి అడుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది. మీకు ఒకటి చూపిస్తుంది చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇగో ఇక్కడ ఈయన పేరు అదాని. ఈ అదాని కంపెనీలల్లో మనం ఒకసారి చూద్దాం. ఈ అసలు ఉచితాలు మరి ఎవరికి వస్తున్నాయి, అసలు పేదవాళ్ళకి వస్తున్నాయి, అసలు ఎవరికి వస్తున్నాయి ఉచితాలు అంటే ఎవరు అంటారు. అసలు ఉచితాలు తీసుకునే వాళ్ళు ఎవరు? ఏదో అన్నం ఒక 2 ముద్దల బియ్యం ఇచ్చినంత మాత్రాన మనం మనకు ఉచితం ఇచ్చేసినాము అని చెప్పి మొత్తుకుంటా ఉంటాం. మరి అట్లాంటిది వందల వేల కోట్లు ఇస్తా ఉన్నారు. మరి ఎవరికి? అంబానీకి, అదానికి, వీళ్ళకు. మరి దీని గురించి మనం మాట్లాడామా? చూపిస్తా చూడండి ప్రజలారా. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది, ఇక్కడ హెచ్డిఐఎల్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఎవరు? అదాని కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నాడు అంటే 7,000 లోన్ సెటిల్మెంట్. దీనికి లోన్ ఎంత ఉందంటే 7,000 కోట్లు ఉంది. దీన్ని 285 కోట్లకు సెటిల్మెంట్ చేసుకుంటండి. ఇది అసలు ఫ్రీకి ఇచ్చినట్టు ఈ కంపెనీ. సో ఈ కంపెనీ మీద లోన్ తీసుకుంటారు. వీళ్ళు లోన్ తీసుకున్న తర్వాత ఇంత లాస్ ఉన్న కంపెనీ మీద కొనేస్తారు. దీని వాల్యుయేషన్ ఇప్పుడు 7,000 కోట్ల లోన్ ఇచ్చిండ్రు అంటే ఆల్మోస్ట్ ఇది 8,000 కోట్లు. సరే 7,000 కోట్లు వేసుకుందాం మనం ఇప్పుడైతే. 7,000 కోట్ల లోన్ ఉన్నది ఈ కంపెనీ కంటే దీని వాల్యూ ఇంతే ఉన్నట్టు కదా, యావరేజ్గా. లేకుంటే అంత అయితే ఇయ్యరు కదా. కానీ దీని మీద ఉన్న లోన్ను 285 కోట్లకి ఇచ్చేసుకొని మొత్తం మిగతా అంతా ఫిటమ్ చేసేస్తారు. ఎవరు ఫిటమ్ చేసేస్తారు ఇది మరి అంటే? ప్రభుత్వం ఫిటమ్ చేస్తుంది. ఎవరికి ఫిటమ్ చేస్తుంది అంటే అదానికి. ఇది ఒకటే కంపెనీ కాదు, రేడియస్ ఎస్టేట్స్ చూద్దాం మళ్ళా. దీంట్లో కూడా అదాని కొంత ఇల్లులు కడుతుండే. ఇక్కడ 1,700 కోట్లు. మరి ఎంతకు అంటే జస్ట్ 76 కోట్లకు. 1,700 కోట్లకు 76 కోట్లు మాత్రమే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. అట్లనే ఇంకా నేషనల్ రేయన్ కార్పొరేషన్, దీంట్లో 1,100 కోట్లు, 160 కోట్లకు మొత్తం ఫిటమ్. ఎస్ఆర్ పవర్ ఇది ఇంతే. దీన్ని కూడా ఇక్కడ 12,000 కోట్ల ప్రాజెక్టుని 2,500 కోట్లకు సెటిల్మెంట్ చేసేసుకున్నారు. ఇదంతా ఈ డబ్బులు మరి ఈ గ్యాప్ అంతా ఎవరు కడుతున్నారంటే మిడిల్ క్లాస్ కడుతుంది. ఇవాళ మనం బాధపడే మిడిల్ క్లాస్ ఉన్నాం కదా, మన అట్లాంటి వాళ్ళు అందరం విపరీతంగా ట్యాక్సులు కట్టి ఏం దొరకలేదు అనుకునే మనం ఉన్నాం కదా. ఇదంతా మనమే కడుతున్నాం. మరి అట్లనే ఇంకా డ్యామ్ ఇదేంది డిగ్గీ పోర్ట్ 3,000 కోట్లకు 700 కోట్లతోటి, ల్యాంకోని 15,000 కోట్ల దాన్ని 4,000 కోట్లతోటి. ఇట్లనే అన్ని చూసుకుంటూ పోండి. అసలు ఎట్లా పడితే అట్లా, ఎంత పడితే ఎంత ఇచ్చుకుంటా పోయిండిల్లు. అయితే ఇది ఒక్క అదానికి కొన్ని వేల కోట్లు రైట్ ఆఫ్ చేసుకుంటా వస్తుంది. వీళ్ళందరికీ లోన్లు ఇప్పించుడు, ఇంకా కంపెనీలు ఈ బ్యాంకులన్నీ రైట్ ఆఫ్లు చేసుడు. ఈ రైట్ ఆఫ్లు చేసిన అన్ని మనం కట్టుడు. సరే ఇది ఒకటి ఈయన చూద్దాం. ఇంకా మనం కొంచెం కిందికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక కామెడీ చూడండి. ఇది జస్ట్ మొన్నటి స్టోరీ. అదాని ఎంటర్ప్రైజెస్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? 8,000 మంది ఉన్నారు. 8,676 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చూడండి అదాని దాంట్లో. అయితే ఈయనకి అదాని ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆయనకు ఒక జాబ్లు బూస్టప్ చేయడానికి అని చెప్పి గ్రాంటెడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, అంటే ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. ఎంత? 10,000 కోట్లు. 10,000 కోట్లకు ఈయన ఉద్యోగాలు ఎక్కువిస్తాడని చెప్పేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే 10,000 కోట్లకి ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు అంటే 8,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఒక్కొక్క ఉద్యోగి మీద ₹1,00,00,000 ట్యాక్స్ బెనిఫిట్ అండి. ₹1,00,00,000 ట్యాక్స్ బెనిఫిట్ ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద. అట్లా ఇప్పుడు పైన ఈ తిన్నాయన్ని 1,000 కోట్లన్నీ ఈ సైడ్కి పోయినాయి. 66 ఇక్కడ మొత్తం చూసుకుంటే 61,000 ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు. ఎవరు? బ్యాంకుల నుంచి అదాని తీసుకున్నది. మరి రైట్ ఆఫ్ చేస్తే ఎంత కట్టినంటే మొత్తం 15,997 కోట్లు. అంటే లెట్సే 16,000. 60,000 కోట్లకి 61,000 కోట్లకి 15,000 కోట్లు 16,000 కోట్లు కట్టిండు అదాని. ఈ మిగతా అంతా 45 కోట్లు మరి ఎక్కడ అంటే 45,000 కోట్లు జేబులోకి వచ్చేస్తున్నాయి. అదానికి జస్ట్ జేబులోకి వచ్చేస్తున్నాయి. ఇది ఎవ్వరికి పోతలేవు, కేవలం అదానికి మాత్రమే పోతున్నాయి.
ఓకే. మనం పిల్లలకు ఏదో మనము అంటే ఇక పేదవాళ్ళకు కొంచెం అన్నం పెడుతున్నాం, కొంచెం స్కూళ్ళకు ఏదో ఫీజులు ఇస్తున్నాం, అవి ఇవి ఇస్తున్నాం అంటున్నాం కదా! ఇవన్నీ ఒక ఎత్తు. కానీ దానికి పోయేది ఒక్కటే ఒక ఎత్తు. ఇక మనం ఇది మరి ఇది కొంచెం చూడాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా. దానికి ఒక్కోనికి 60,000 45,000 కోట్లు ఇచ్చేసి మిగతా 15 అదేంది మిగతా 15,000 కోట్లకు రైట్ ఆఫ్ చేసేసి 60 కోట్లల్లా ఇక మిగతా ఆయన చేతులు దులిపేసుకున్నాం. ఇది ఇక్కడ అయిపోలేదు. ఇంకా కొద్దిగా చూపిస్తే మీకు ఇంకో ఇక్కడ ఇక్కడ అనిల్ అంబానీ అండి. ఈయనేమో అనిల్ అంబానీ. ఈ అనిల్ అంబానీ ఏం చేస్తుండు ఈయన 5,000 కోట్లు ఉంటుందండి ఈయన ఇల్లు 5,000 కోట్లు 17 అంతరాల ఇల్లు ఈయనది. దివాలా తీసిండు అంటారు. దివాలా తీసినంటే 15 అంతరాల బంగ్లాలు ఉంటుంది దివాలా తీసిండని ఎవరన్నా అంటారా ఈ ప్రపంచంలో? అంటే మన భారతదేశంలో ఎవరినని అంటారు. ఈ మన భారతదేశంలో 17 అంతరాలు ఉండేటోడిని దివాలా తీసిండని చెప్పి మాట్లాడతాం మనం. ఇక అది అసలు ఇది సిగ్గనిపిస్తుంది నాకైతే ఇట్లాంటి మాటలు చెప్పాలంటే కూడా. 17 అంతరాల బంగ్లాలో ఉండే వ్యక్తి దాని బంగ్లా విలువ 5,000 కోట్లు. ఆయన దివాలా తీసిండని చెప్పి ఇక ఇక్కడ స్టోరీ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు దివాలా తీసిండని ఉంది కదా మనకి ఇక్కడ. దీనికి ఇగో మనం కొంచెం పైకి వెళ్తా. ఇక్కడ కొంచెం పైకి వెళ్తే ఇక్కడ ఏందో చూడండి. ఈయనకు మొత్తం ఎంత 49,000 కోట్లు బ్యాంకులు లోన్ ఇచ్చినాయి. అనిల్ అంబానీకి 49,000 కోట్లు బ్యాంకులు 53 బ్యాంకులు లోన్ ఇస్తే ఈయన కట్టింది ఉల్టా ఎంత అంటే 455 కోట్లు. సో 49,000 కోట్లకి అనిల్ అంబానీ కట్టింది 455 కోట్లు. ఇక చెప్పండి ప్రజలారా, ఇక చెప్పండి మరిగా. అంటే 1% కంటే తక్కువ పైసలు కట్టిండు అని 1% కంటే తక్కువ పైసలు కట్టిండు. ఇదే మరి ఒక పేదవాడిని చూస్తున్నాం మనం ఇవాళ. ఇగో ఇక్కడ ఒక పేద ఆయన ఉన్నాడు. అప్పుల బాధ ఇగో చూసిండు కదా మంచిర్యాలలో. ఇది ఒక న్యూస్ ఇవాళది, ఇది జస్ట్ 11th of December 2024 రైట్. సో అప్పుల బాధతో పురుగుల మందు తాగిన కుటుంబం 3 మృతి, ఇంకో పిల్లోడేమో కొట్టుమిట్టాడుతూ ఉండు లైఫ్ అండ్ డెత్ మధ్యలో. రైట్. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఈయనకు ఉన్న అప్పులు ఎంత ఉంటాయి? మహా అయితే ఓ 50 లక్షలు, ఓ కోటి రూపాయలు వేసుకుందాం మన మాట వరుస 1 కోటి రూపాయలు వేసుకుందాం. ఈయన 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఇంట్లో అందరూ చచ్చిపోయారు. మరి అలా ఇక చూడండి, మొత్తం ఉన్నోళ్ళందరూ విషయం తీసుకున్నారు, చనిపోయినారు. కానీ ఎందుకు అంటే ఈయన అప్పు తీర్పలేదు కాబట్టి. కానీ ఈ అప్పు తీర్పని మరి ఈ మహా వ్యక్తికి మాత్రం 49,000 కోట్లల్లా కేవలం ఒక 500 కోట్లు మాత్రమే ఇచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ మొత్తం 49,000 కోట్లు ఆయనకి చేతులకు పోయినట్టు. ఇక అది అవునా? ఇగో మరి ఈయన 17 అంతరాల బంగ్లాలు ఈయన ఉంటాడు, వీళ్ళు మాత్రం పురుగుల మందు తాగి వస్తారు. ఇక ఫ్రీ బీస్ గురించి మాట్లాడతారు. ఇన్ని రోజులు ఒక అంత ఉంటుండే. ఇక సరే వీళ్ళు వాళ్ళు ఏదో రాజకీయాల కోసం మాట్లాడతారు, ప్రజలు మాట్లాడతారు అంటే అనుకోవచ్చు. అయితే దీంట్లో కూడా మంచిగా ఉంది. గవర్నమెంట్ అది జడ్జిమెంట్ బాగా బ్యాడ్ గేమ్ లేదు. ఒక మాట చెప్పాలంటే వాళ్లకు ఫ్రీ బీస్ లాగా ఉండే బదులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది కదా అని. అయితే ప్రజలారా ఇంకోటి కూడా చూపిస్తే ఇక్కడ ఐ థింక్ ఐ హావ్ రిటర్న్ దిస్, లెట్ మీ సీ. ఇగో ఇక్కడ చూద్దాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే చదువుకోవాలి, ఎవరైనా చదువుకోవాలి. రైట్. ఈ చదువుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం జ్ఞానం పెరిగి వాళ్ళు ఏమన్నా ఉద్యోగం చేయడానికి వీలవుతుంది. కానీ ఇది ఉత్తరప్రదేశ్ ఆఫీస్లో చూడండి. ఇది ఉత్తరప్రదేశ్లో ఏమవుతుందో మొత్తం 27,000 స్కూళ్ళు ఉత్తరప్రదేశ్లో మొత్తం క్లోజ్ డౌన్ చేస్తారండి. 27,000 మొత్తం కాదు కానీ 27,000 స్కూల్స్ క్లోజ్ డౌన్ చేస్తారు. ఎందుకు క్లోజ్ డౌన్ అయితే చెప్పండి? ఏదన్నా స్కూలు క్లోజ్ డౌన్ అవుతుందా? మరి చిన్నప్పుడు ఎంతోమంది అలా ఐఎమ్ టెలింగ్ యూ రైట్, లైక్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ రైట్. ఇక్కడ అమెరికాలో దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్. ఎంతమంది ఉంటారంటే మన వాళ్ళు మస్తు మంది తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళు కొలలు ఉన్నారండి, కొలలు ఉన్నారు. మరి అవన్నీ ఆ స్కూల్స్ అంత బ్యాడ్ ఉన్నాయి ఆ కాలం నుండి కంపేర్ చేస్తే. నిజంగా చెప్పాలంటే అవన్నీ బ్యాడ్ ఫెసిలిటీసే ఇవాళతో కంపేర్ చేస్తే. అట్లాంటి బ్యాడ్ ఫెసిలిటీస్ నుంచి కూడా చదువుకొని బయటకు వచ్చేసిండ్రు. ఇవాళ ఉన్న ఫెసిలిటీస్ తోటి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలరు. కానీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఆ కాంపిటీషన్ తట్టుకోలేక ఏమన్నా చేయాలంటే మనం ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి. కాబట్టి పిల్లలు ఈ స్కూల్స్కి రాలేకపోతారు, వాళ్ళ పేరెంట్స్ ఆ స్కూల్స్కి పంపించలేకపోతారు. ఎందుకంటే ఆ కాంపిటీషన్కు తట్టుకోలేక. దాంతో ఏమవుతుంది, అసలు స్కూల్స్ ఇంకెవరు వస్తలేరు అని చెప్పి స్కూల్స్ బంద్ చేస్తారు. దీనికో వితండవాదం ఒకటి ఉంటుంది. పిల్లలే లేనప్పుడు మన స్కూల్లో మూయకపోతే మరి టీచర్లకు ఫ్రీగా మనం జీతం ఇస్తున్నాం కదా అని వితండవాదం ఉంటుంది. జనాలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని.
స్కూళ్ళు మంచి లేవంటే స్కూళ్ళు డెవలప్ చేస్తే ఏమన్నా బాగుపడతారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు మనం ఇన్ని ట్యాక్స్‌లు కడతా ఉన్నాం. బొచ్చెడు ట్యాక్స్‌లు కడతా ఉన్నాం. రైట్? ఎంత పడితే అంత ట్యాక్స్‌లు కడతా ఉంటాం. అయితే ఇప్పుడు ఒక 30% ట్యాక్స్ ఆల్రెడీ ఉంది. రైట్? 30% ట్యాక్స్ ఆల్రెడీ ఉండగా ఎడ్యుకేషన్ మీద ప్రతి పేరెంట్‌కి ఒక 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 చైల్డ్ ఉంటేనేమో 10%, ఇద్దరు చిల్డ్రన్ ఉంటే 20% అయ్యే ఖర్చయింది. అంటే మీకు ఆల్రెడీ 50% మీరు ఇక్కడ ట్యాక్స్‌లు కడుతున్నట్టే. యావరేజ్ మిడిల్ క్లాస్ ఇన్‌కమ్ చెప్తా ఉన్నాను నేను. ఇంకా హైయర్ ఇన్‌కమ్ నేనేం చెప్తలేను గానీ, ఒక లెట్స్ సే ఒక నెలకు ఒక రూ. 1,00,000 సంపాదించే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతా ఉన్నాను నేను. రైట్? అయితే ఇది ఇక్కడ అయిపోయింది. దీంతో పాటు మనము లెట్స్ సే హెల్త్. ఓకే. హెల్త్ మీదకొచ్చేసరికి కనీసం 5% ఆఫ్ ది బడ్జెట్ హెల్త్ మీదనో, కనీసం 3% హెల్త్ మీద పోతా ఉంటది. కుటుంబం అందరు కలిపి. సో, ఇదెంతయింది నీకు అప్పటికి మనకు 30, ఇది 20, ఇది ఒక 5%. లెట్స్ సే 55% మనం జస్ట్ హెల్త్, ఎడ్యుకేషను, మన ఇన్‌కమ్ టాక్స్ ఇవి 3 కలిపి. ఇక మళ్ళా జీఎస్టీలు ఇవన్నీ యేసుకుంటే ఇంకా వేరే ఇంకేమన్నా ప్రాపర్టీస్ కొంటే దాని ట్యాక్స్‌లంటే ఇక రకరకాలుగా ఊడదీస్తా ఉంటాయి మనయంతరి కలిపి. ఈ జీఎస్టీలు కూడా కలుపుకుంటే ఎందుకంటే గ్రాసరీస్ అవి ఇవి కొనుక్కుంటా ఉంటాం కదా! ఉంటాం కాబట్టి 12%. సో, దీనికి ఈ మనకున్న దాంట్లలో ఇప్పుడు 55% ప్లస్ 12% అంటే 67%. సో, ఓవరాల్‌గా దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 70% ట్యాక్స్‌లు కడుతున్నామండి మనం. 70% సంపాదించిన దాంట్లో ఒక చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు 70% ట్యాక్స్‌లే కడుతుండ్రు. మరి ఇంత ట్యాక్స్‌లు కట్టేప్పుడు మనము స్కూల్స్‌ని బాగుపరుచుకుంటే, ఈ స్కూల్స్ బాగుపడితే పిల్లలు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం పెద్దగైనాక ఉద్యోగాలు చేస్తే ఈ ట్యాక్స్ బర్డెన్ మన మీద తగ్గుతది. అంతేగాని స్కూల్‌లు బంద్ చేసుకుంటే ఎట్లా తగ్గుతదో చెప్పండి. ఇక ఫ్రీబీస్ ఉండమంటే ఎందుకు ఉండయి చెప్పండి. వాళ్ళకి ఎడ్యుకేషనే లేకుంటే వాళ్ళు ఫ్రీబీ కాకపోతే ఏమైతారు చెప్పండి ప్రజల్లారా? సో, అంటే గవర్నమెంట్ అనేది ఎట్లా ఉండాలంటే చదువు మీద కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టి దాన్ని స్కూల్స్‌ని డెవలప్ చేస్తే ఈ మన మీద బర్డెన్ అనేది బాగా తగ్గిపోతది. మిడిల్ క్లాస్ పైన ఇప్పుడు లెట్స్ సే ఒక 20% ఏమో 30% వోళ్ళు కడతా ఉన్నారు కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కలిపి. ఒక 20% కడతారులే ఇంగ. అయితే 20% వోళ్ళు మొత్తం దేశాన్ని సాధమంటే ఎట్లా కుదురుతదండి? అది కుదరదు ఆ లెక్క. ఈ స్కూల్స్‌ని డెవలప్ చేసుకుంటే ఇంగ ఈ ఫ్రీబీస్ అనే మాట మనకు తగ్గిపోతది. గవర్నమెంట్ అదే కోర్టులు మంచిగానే చెప్పినాయి. ఎడ్యుకేషన్ బెంచు, స్కిల్స్ బెంచమని చెప్పి. బేసిక్ స్కూలే లేనప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ ఎడికెళ్ళి వస్తది హైయర్ ఎండ్‌ది. ఇంకా స్కిల్స్ ఎడికెళ్ళి డెవలప్ అయితాయి. సో, అంటే పీపుల్ హావ్ టు థింక్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ హోల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. మనము ఎట్లా ఉంటదంటే అందరికీ కొంత చదువు ఇయ్యాలనేది అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే కొన్ని రైట్స్ ఇవ్వడంలో చదువు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇస్తే తప్ప దేశం బాగుపడదు. సో, ఫ్రీబీస్ గురించి మాట్లాడితే ఎంతమంది ఫ్రీబీస్ ఉన్నారని చెప్పి ఈ కోర్ట్‌లో జడ్జిమెంట్‌లో జడ్జ్ అడిగిండ్రు. జడ్జ్ అడిగితే ప్రశాంత్ భూషణ్ గారు మీకు కొంచెం చెప్తా ఉంటాను మళ్ళా. సారీ అసలు కొంత ఇబ్బంది పెడుతున్నాము లాంగ్ తీసుకొని. నంబర్ 1 ఇక్కడ కోర్టు ప్రశాంత్ భూషణ్ ఇంకా ఇంకా ఈయన మన ఈ లాయర్ పేరు ఏందో మర్చిపోయాను. ఒక్క నిమిషం జస్ట్ లెట్ మీ లుక్ ఎట్ ఇట్. వేర్ ఈస్ హి? తుషార్ మెహతా గారు అనుకోండి. యాహ్! ఇట్స్ రైట్. తుషార్ మెహతా గారు. సో, లుక్ ఎట్ దిస్ థింగ్. ఇక్కడ మెహతా గారు, ఇక్కడ ప్రశాంత్ భూషణ్ గారు, ఇక్కడ కోర్టు. కోర్టు మా ప్రశాంత్ భూషణ్ గారు చెప్పినారు. సార్ కోర్టు మన ఫ్రీబీస్‌కి కొంత అన్నం పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ ఇయ్యండి అని చెప్పి ప్రభుత్వానికి మీరు చెప్పండి అని చెప్పి చెప్పిండ్రు ఆయన. అంటే ఇంగా తుషార్ మెహతా ఉండి అట్లా కుదరదు, అట్లా ఇయ్యనే ఇయ్యము, అట్లా కుదరదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చిండు. ఎందుకు కుదరదు అన్నట్టంటే ఇగో 81 కోట్ల మంది అంటే లెట్స్ సే మనం ఇప్పుడు 80 కోట్లు వేసుకుందాం దీన్ని. 80 కోట్ల మంది ఫ్రీబీస్ ఉన్నారు అని చెప్పి ఈయన చెప్పిండు. కనుక కుదరట్లేదు అంటాడు. 80 కోట్ల మంది ఫ్రీబీస్ ఉన్నారు అని చెప్పడానికి మన అందరికీ సిగ్గనిపియాలి. ఒకటే మాట చెప్తున్నా. 80 కోట్ల మంది ఔట్ ఆఫ్ 140 క్రోర్స్ 80 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఫ్రీబీస్ లాగానే బతుకుతున్నారు అనంటే మనం నిజంగా చెప్పాలంటే మనం కొంత సిగ్గుపడాలండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రభుత్వాన్ని మనం ప్రెషరైజ్ చేయట్లేదు. ఎడ్యుకేషన్ పెంచండి అనే కాన్సెప్ట్‌కు, స్కిల్స్ డెవలప్‌మెంట్ చేయండి అనే కాన్సెప్ట్‌కి, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్ అనే కాన్సెప్ట్‌కి మనం తీసుకెళ్ళట్లేదు. మనం అది తీసుకెళ్ళనన్ని రోజులు మనకు ఈ ఈ అసలు ఈ టాక్స్‌లు కట్టలేక మనం పారిపోవాల్సొస్తుంది దేశం నుంచి. కనుక నేను ఒకటే మాట చెప్తా ప్రజల్లారా, వి ఆల్ హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను, మీరనే కాదు అందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్‌ని డెవలప్ చేద్దాము. స్కిల్స్ డెవలప్ చేద్దాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ చేద్దాము. ఇంకా ఇవన్నీ చేస్తే ఏమైద్దంటే అన్నిటి మీద బర్డెన్ తగ్గిపోయి, మిడిల్ క్లాస్ మీద బర్డెన్ తగ్గిపోయి, ఈ టాక్స్‌లు కూడా మనం కట్టిన దానికి మనం ఏమన్నా రిటైన్ చేసుకున్నట్టు అయితది.
లేకుంటే దిస్ కంట్రీ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. నిజంగా చెప్తున్నాను. లేకుంటే కంట్రీ కొలాప్స్ అవుతుంది. ఇంతింత ట్యాక్సులు కట్టడం మన వల్ల కాదు. పీపుల్ విల్ రన్ అవే ఫ్రమ్ ద నేషన్. రైట్? సో ఏమైనా మీకు కమెంట్స్ ఉంటే మీరు కింద పెట్టండి. ఇంకా విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.